Hello guys, namaste and welcome back to my channel and welcome to one more vlog. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. అండ్ దెన్ నార్మల్గా చిన్నప్పుడు ఎప్పుడు సమ్మర్ హాలిడేస్ ఇచ్చినా కూడా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్తాం కదా, అలానే ఈసారి కూడా మేము సమ్మర్ హాలిడేస్కి అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నాం అనమాట. ఇంకా అలా చాలాసేపు ట్రావెల్ చేసిన తర్వాత ఫైనలీ అమ్మమ్మ వాళ్ళ ఊరు అయితే రీచ్ అయిపోయినాం మనం. Guys, and finally I'm came to అమ్మమ్మ వాళ్ళ ఊరు. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో సినారియో చెప్తాను చూడండి గైస్. మేము 1 year తర్వాత వచ్చినాం. వీళ్ళందరూ ఫ్రీ ఫైర్ ఆడుకుంటున్నారు. చూడండి గైస్, అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది. దిస్ వన్ చెట్టు కింద కూర్చో. వావ్, రోజు ఎండ లేదు అందుకే ప్రశాంతంగా ఉంది, లేకపోతే మామూలుగా ఉండదు ఎండ అసలు ఇక్కడ. ఫైనలీ తోటకు వచ్చేసినాం. మనం పోయి తాటికాయలు తిన్నాం. మై గాడ్, నా ఫోన్ బ్రైట్నెస్ మొత్తం డల్ అయిపోయింది, కనిపించట్లేదు నేను షూట్ చేస్తున్నా. సరే, పాములు ఉంటాయా మామ ఈడ? కనపడుతుంది. తీసుకురాడు. ఇప్పుడే నేను ఎక్కించిన తీగలేవేంట్రా? గాయస్, మనము ఇప్పుడు బజార్కి వెళ్తున్నాం. అరే నేను డబ్బులు తేలా, మా తమ్ముడు తీసుకొద్దాం పదా. ఏం కావాలి సార్? రూపీ ఐస్ క్రీమ్స్. నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి డే 3 అనమాట. ఈ 2 రోజులు ఎలా అయిపోయిందో అలా అయిపోయింది. నువ్వు పక్కెళ్ళి ఆడుకోరా ఫస్ట్. నువ్వు ఇట్లాంటి చైల్డ్ ఆర్టిస్టులు పక్కెళ్ళి ఆడుకోవాలి. వెళ్ళు పక్కెళ్ళి ఆడుకోండి ఫస్ట్. దొండి ఇట్లా ఆ ట్యాబ్ చూపిద్దురారని ఫస్ట్. జగన్ అన్న ట్యాబ్లో గేమ్లు ఆడుతున్నారు వీళ్ళందరూ, ఫ్రీ ఫైర్లు. చిన్న పిల్లకాయలు అందరూ. గైస్, నేను 2 days నుంచి 3 days నుంచి అనుకుంటున్నా బ్లాగ్ తీద్దామని. యాక్చువల్లీ మేము ఈరోజు వెళ్ళిపోవాలి. ఏం చెప్తా ఎవరు అడగ. నేను ఈరోజు ఆడదామనేసరికి బ్యాట్ కనిపించట్లా. చిన్నపిల్లలు ఆడుకునే బ్యాట్తో ఆడుకున్నాను. నేను అనుకున్నాను 3 రోజులు, బట్ ఒక్కరోజు కూడా మాట్లాడాల, ఏం బ్లాగ్ తీలా. బట్ ఈరోజు బ్లాగ్ చేస్తా, బ్లాగ్ చాలా చేస్తా. ఎందుకంటే మేము రేపు వెళ్ళిపోతున్నాం కాబట్టి దిస్ ఈజ్ ద ఫైనల్ డే ఇన్ అమ్మమ్మ వాళ్ళ ఊరు. సో ఈ బ్యాట్తో క్రికెట్ ఆడతాం మేము ఇప్పుడు. దీనికి స్టోరీ ఉంది. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి, మేము 4th class 5th class చదివేటప్పటి నుంచి ఈ బ్యాట్ ఆడుతున్నాం. ఫైనలీ మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటుంది ఇది. లెట్స్ గో అండ్ ప్లే క్రికెట్. బాగుంటుందంటే వెదర్. నో వే నో. ఇప్పుడు నేను 6 కొట్టాలి. 6 गया था. अरे 6 गया था रे.
మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. అరే తెలుసు ఎందుకు స్పిన్నేస్తున్నావు? కావాలని అరే బాగా చెప్పొచ్చి నా బ్యాగ్ దగ్గరికి రావాలి. గైస్ మన దగ్గర నుంచి వాళ్ళు క్రికెట్ బ్యాట్ స్వాధీనం చేసుకున్నారనమాట. క్రికెట్ బాల్ బ్యాట్ అసలు ఏమైందంటే నార్మల్గా అయితే ఆడొచ్చు, బాగానే ఆడొచ్చు. బట్ మనం ఫస్ట్ టైం సెకండ్ టైం ఆడుతున్నాను క్రికెట్. ఎప్పుడు ఆడలేదు. ఒక వీలుతో వచ్చినప్పుడు అప్పుడప్పుడు ఆడడం అంతే. ఇంకా సో దట్ అంతే. అరే నీకు వస్తేనే దోలు రాదు నానా. నిజంగా భయం ఇప్పుడు కానీ చక్రీ పడేయాలి నువ్వు. చెక్కిందా లైక్ నైస్. సేఫ్లీ రిటర్నింగ్ టు చేసుకుంటుంది ఇప్పుడు. ఏంటి అమ్మాయి గుగ్గిళ్ళు రెండు చక్కెర మూసుకోవచ్చు. మూసుకో చక్కెర గుగ్గులు వేపించుకుంటా. ఇంకేమమ్మమ్మ బాగున్నాయి. తీసుకుందా తాత బ్లాగ్ దిద్దా ఇటురా. మీ ఈటింగ్ గుగ్గుళ్ళు